మా పేరు ఒడ్ల శ్రీనివాచారి, మాది ఆలాల్ మండల్, దేవనూరు గ్రామం. రేవంత్ రెడ్డి అన్న గారి పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మరథం పడుతున్నారు రేవంత్ రెడ్డి అన్న గారికి. రేషన్ కార్డులు కానీ ఇందిరమ్మ ఇండ్ల విషయంలో అయితే ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మరథం బట్టి రేవంత్ రెడ్డి గారికి అపోజిషన్ పార్టీలు కూడా మద్దతు తెలిపి రేవంత్ రెడ్డి గారిని కూట పెట్టుకొని మేము ఇచ్చేస్తాం, పూజిస్తామన్నా, మాకు ఇల్లు వచ్చినాయి, మాకు ఇంతవరకు రాలేదు, రేషన్ కార్డు కూడా ఎక్కలేదు. 10-12 సంవత్సరాల పిల్లలు అంతా ఎదిగినా కానీ ఇంతవరకు రేషన్ కార్డులు వచ్చిన దాఖలాలు లేవు. టీఆర్ఎస్ ప్రభుత్వం లోపల మన గవర్నమెంట్ రేవంత్ రెడ్డి అని వచ్చినప్పటి నుండి మనకు సన్నబియ్యంతో పాటు రేషన్ కార్డు ఇచ్చి సన్నబియ్యం ఇచ్చిండు. మళ్ళా రాజీవ్ ఆరోగ్యశ్రీ గిట కల్పించిండు. ఈ అన్నిటి విషయం లోపల మనకు మీనాక్షి నటరాజన్ మేడం గారు వచ్చిన సందర్భం కూడా చాలా సంతోషంగా ఉన్నది. మేము చాలా దూరం నుండి వచ్చినాం. చాలా మంచిగా ఉన్నదన్న రేవంత్ రెడ్డి అన్న పరిపాలన. కేటీఆర్ రేవంత్ రెడ్డి అన్న తిరుగుతున్నాడంటే ఆయనకు ఏం తెలుసు? కింది స్థాయి నుండి ఎదిగిన వ్యక్తి రేవంత్ రెడ్డి అన్న. నువ్వు అప్పచాటు వ్యక్తివి, తల్లి చాటు బిడ్డవు. నువ్వు మీ అయ్య చాటు నుండి మీ అయ్య అడ్డం పెట్టుకొని ఎదిగినావు. రేవంత్ రెడ్డి అన్నని సీఎం గారిని తిట్టే స్థాయి ఈ కేటీఆర్ గారికి లేదు. ఆ స్థాయి కూడా కాదు. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకొని అవగాహన లోపం పరిశీలించుకొని మాట్లాడితే బాగుంటుందని కూడా చెప్తున్నాము కేటీఆర్ గారికి. కేసీఆర్ గారు ఫామ్ హౌస్కి పరిమితం అయితే ఆయన ఏమనుకుంటున్నా అంటే నిహంత పాలన లాగా, నేను అధికారంలో ఉంటే తప్ప నేను అసెంబ్లీకి రాననే విధంగా వివరిస్తున్నారు. ఇలాంటి ఆలోచనలు మానుకొని ప్రజా పాలన లోపల మేము ముందుకు సాగుతున్నాం. ఇది గ్రహించి కూడా ప్రతి ఒక్కరు కూడా మాకు సామాన్య కార్యకర్త నుండి కూడా బ్రహ్మరథం పడుతున్నారు. మాకు మా విలేజ్ లోపల ప్రతి ఒక్కరికి 99% రుణమాఫీ అయింది. 2 లక్షలు ఉన్న వరకు ఎవరైనా చిన్న కరప్షన్ ఉంటే కాలేకపోయింది, అది కూడా చేసే ప్రయత్నం చేస్తున్నాం. మేము కూడా అందరికీ అది ఏమైనా ఉంటే చిన్న మిస్టేక్ లోపం గిట్ట ఉంటే వచ్చిన గిట్ట రిటర్న్ ఆగినాయి కొన్ని, ఒక 4-5. మా ఊరికి 36 ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి. మాకేం రాలేదు సార్, మేము తీసుకోలేదు. ఎందుకంటే మాకు ఉన్నంత బండలు ఇల్లు ఉన్నది, ఇప్పటి వరకు నడుస్తున్నాం. పూరా ఇల్లు లేని నిరుపేదలకు ఇచ్చినాం. మాకు లేకుండా పర్లేదు, మీరు వద్దు బిడ్డ అంటే చెప్పిన మా గౌరవ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్న గారు, మీరు వద్దు బిడ్డ, మీరు అందరు నిరుపేదలకు ముందు ఇవ్వండి ఇల్లు, మీరు తర్వాత తీసుకోండి అని చెప్పిండు. ఆ విషయంలో కూడా మా మనోహర్ రెడ్డి అన్న గారికి 2 చేతులు ఎత్తి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 100% ఎలాంటి డౌట్ కూడా ఎవరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. తప్పకుండా మరొకసారి కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వస్తుందని బల్లగుద్ది చెప్తున్నాం. Subscribe us and press the bell icon for more interesting updates.